మెడికల్ సీట్ సాధించిన నిరుపేద విద్యార్థికి ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన తడగొప్పుల ఆశ్రిత మెడికల్ సీట్ సాధించింది. అయితే ఎంబీబీఎస్ చేయడానికి ఆర్థిక స్తోమత ఎంబీబీఎస్ చదువుకు ఆటంకంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఆర్ఐ పచ్చిక రేవంత్ రెడ్డి అమెరికా తెలుగు సంఘం ర్యాలీ టీం మరియు అతని ఎన్ఆర్ఐ మిత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సహాయంతో విద్యార్థికి 2,40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి విద్యార్థినికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మీర్జంపేట గ్రామంలో విద్యార్థి ఆశ్రితకు సన్మాన సభ ఏర్పాటు చేసి విద్యార్థిని ఘనంగా సాలువాలతో పూల బొకేలతో సన్మానించి 2,40,000 రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మా గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ఆశ్రితకు మెడికల్ సీట్ సాధించడం పట్ల ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని మెడికల్ సీట్ సాధించడం గొప్ప విషయమన్నారు. వరంగల్లోని మహిళా రెసిడెన్షియల్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ చదివి ఇప్పుడు మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ సాధించిందన్నారు. రాబోయే రోజుల్లో సైతం నిరుపేద విద్యార్థినికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అమెరికాలో ఉంటాను గత 12 సంవత్సరాలుగా. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఆశ్రిత తల్లిదండ్రులు సుజాత అండ్ తిరుపతిల తను సాధించిన విజయాన్ని చూసి తన పట్టుదలతో తన కష్టంతో నీట్లో మంచి మార్కులు సాధించి మెడిసిన్ గవర్నమెంట్ కాలేజ్లో సీటు సాధించినందుకు నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది, చాలా గర్వకారంగా అనిపించింది. ఎందుకంటే తను మా విలేజ్ నుంచి మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి లాంటి తనను అమెరికాలోని ఆట తెలుగు అసోసియేషన్ నార్త్ క్యారోలైనా లీడర్షిప్కి తెలియజేయగల వెంటనే వాళ్ళు స్పందించి 1,00,000 రూపాయలు తనకి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆప్తమిత్రులు వాళ్ళకు ఆ విషయం తెలిసి వాళ్ళు కూడా స్పందించి 1,40,000 రూపాయలు తనకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక పరిస్థితులు, తన కుటుంబ పరిస్థితులు వేరు. అది అలా కష్టపడి సాధించడం, ఎంబీబీఎస్ సాధించడం ఒక గర్వకారణం. అది మాకే కాదు, మా ఊరికి కూడా గర్వకారణం. తడిగొప్పల ఆశ్రిత ప్రాథమిక విద్య నుంచి మొత్తం చదువు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మెడిసిన్లో ఎంబీబీఎస్ మంచిర్యాల ప్రభుత్వ కళాశాలలో సీటు సాధించినందుకు తనను అభినందిస్తూ పచ్చిక రేవంత్ రెడ్డి లావణ్య గారు అమెరికాలో ఉంటున్నారు. ఆ సమాచారం వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా తెలిసి తనకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కుమారి ఆశ్రిత మంచి విద్యావంతురాలై ప్రజలకు ప్రయోజనమైనటువంటి వైద్య వృత్తిని ఎంచుకున్నది కనుక ఆ వృత్తిలో తాను రాణించాలని ఆశిస్తూ